ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా 3 లేయర్ ఫోటోస్ మీరు ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చూసే ఉంటారు. ఇలాంటి ఫోటోస్ ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్నాయి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో. మీరు కూడా మీ ఫోటోస్‌తో ఈ విధంగా 3 లేయర్ ఫోటో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సేమ్ డ్రెస్‌లో ఉన్నటువంటి 3 డిఫరెంట్ ఫోటోస్‌ని ఈ విధంగా 3 లేయర్‌లో ఒకే ఫోటోలో ఈ విధంగా 3 డిఫరెంట్ ఫోటోస్‌ని ఈ విధంగా మర్జింగ్ చేసి ఈ విధంగా 3 లేయర్ ఫోటో మీరు చాలా సింపుల్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. పిక్సార్ట్ కానీ, పిక్సెల్ యాప్ కానీ, ఇన్‌షాట్ యాప్‌లో ఏ యాప్‌లో అయినా సరే ఇలాంటి ఫోటో మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇన్‌షాట్ యాప్‌లో క్రియేట్ చేసుకుంటాను. సో మీరు పిక్సార్ట్‌లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు, పిక్సెల్ యాప్‌లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్‌షాట్ యాప్‌ని మీరు యూజ్ చేసి కూడా ఇలాంటి ఫోటో సింపుల్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఇన్‌షాట్ యాప్‌ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ మనకు మిడిల్‌లో ఫోటో అనే ఆప్షన్ ఉంటుంది. ఫోటో మీద క్లిక్ చేసుకొని న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ బ్లాంక్ కలర్‌ని చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు 4:5 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ 4:5 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 4:5 రేషియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా వైట్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఒక ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సో ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాను. ఈ ఫోటోని యాడ్ చేసుకొని దీన్ని నేను క్రాప్ చేసుకుంటాను ఇక్కడ. అండ్ క్రాప్ చేసుకొని దీన్ని నేను 16:9 ఈ రేషియోలో పెట్టుకుంటాను. అండ్ దీన్ని ఈ విధంగా ఫిట్ చేసుకుంటాను. ఫిట్ చేసుకొని ఈ విధంగా సో నేను ఈ విధంగా పైన అడ్జస్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ పిఐపి మీద క్లిక్ చేసుకొని ఇంకొక ఫోటోని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. సో నేను ఇంకొక ఫోటోని యాడ్ చేసుకొని దీన్ని కూడా క్రాప్ చేసుకొని ఇక్కడ 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫేస్ ఈ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకుంటాను. దీని సైడ్ని కూడా ఎగ్జాక్ట్గా ఈ ఫోటో ఎంత ఉందో అంతవరకు అడ్జస్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఇంతవరకు కొంచెం ఓకే, ఇంతవరకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ క్రాప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ పిఐపి మీద క్లిక్ చేసుకోవాలి. పిఐపి మీద క్లిక్ చేసుకొని ఇంకొక ఫోటోని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో నేను ఇంకొక ఫోటోని యాడ్ చేసుకొని దీన్ని క్రాప్ చేసుకొని దీన్ని 16:9 చేసుకుంటే ఇక్కడ ఈ విధంగా క్రాప్ చేసుకుంటాను. అండ్ దీని సైడ్ని కూడా ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, ఈ విధంగా దీన్ని కొంచెం కిందికి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటాను. అండ్ దీన్ని కొంచెం ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ఫోటోని ఇక్కడ ఓకే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ విధంగా కొంచెం సైడ్ని ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే, ఓకే, ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే మనకు ఈ ఫోటో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. మనకు 3 లేయర్ ఫోటో అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం ఈ ఫోటోని డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఓపెన్ చేసే ఫోటో మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, సో మనం మధ్యలో ఇంకా మిడిల్ లైన్ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ విధంగా 3 లేయర్ ఫోటో మీరు సేమ్ డ్రెస్లో ఉన్నటువంటి డిఫరెంట్ యాంగిల్లో ఈ ఫోటోని ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే.